నైటిక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాంగ్రెస్ తరపున తెలంగాణ నుంచి రాజ్యసభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ఆ పార్టీ ప్రకటించింది. రేణుకా చౌదరి, అనిల్ కుమార్ యాదవ్ పేర్లను ఖరారు చేసింది. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నిర్ణయం తీసుకున్నట్లు కార్యదర్శి కేసీ వేణుగోపాల్ ప్రకటన జారీ చేశారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ ఫోన్ ద్వారా అందిస్తారు. విక్రాంత్, చూసుకుంటే ఇక తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏ విధంగా ఉంది? మొత్తానికి కాసేపటి క్రితమే ఇటు ఏఐసిసి కూడా ఇటు రాజ్యసభకు సంబంధించి కూడా ఇప్పటికే 3 ఖాళీలు ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలుచుకునేటువంటి 2 రాజ్యసభ స్థానాలకు సంబంధించి కూడా అభ్యర్థులను ఖరారు చేసింది. ఒకటి మాజీ కేంద్ర మంత్రి ఫైర్ బ్రాండ్ గా పేరున్నటువంటి లేడీ రేణుకా చౌదరిని కూడా నియమిస్తూ కూడా ఏఐసిసి నిర్ణయం తీసుకుంది. అదేవిధంగా మరో అభ్యర్థి కూడా ఇటు యువజన కాంగ్రెస్ నేత, మాజీ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి అనిల్ కుమార్ యాదవ్ ను కూడా ఎంపిక చేసింది. ప్రస్తుతానికి అనిల్ కుమార్ యాదవ్ కూడా సికింద్రాబాద్ జిల్లాకు అధ్యక్షుడిగా కొనసాగుతా ఉన్నారు. గతంలో ముషిరాబాద్ కంటెస్టెడ్ ఎమ్మెల్యేగా కూడా పనిచేసిన సందర్భం కనిపించింది. ప్రధానంగా ఇప్పటికే ఎమ్మెల్సీలకు నుంచి కూడా ఇటీవల జరిగినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా ఎన్ఎస్యుఐ స్టేట్ ప్రెసిడెంట్ కూడా ఇటు ఎమ్మెల్సీగా అతి చిన్న వయసులోనే ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చింది. మరోసారి అత్యున్నత రాజ్యసభకు కూడా, పెద్దల సభకు కూడా మరోసారి ఆ యూత్ కు కూడా కేటాయించిన నేపథ్యంలో కూడా యువతకు పెద్దపీట వేస్తుందనే ఉద్దేశంతోనే కాంగ్రెస్ పార్టీ ఈ నిర్ణయం తీసుకున్నట్టు కూడా కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఏదేమైనప్పటికీ చాలా మంది ఇప్పటికే రేస్ లో ఉన్నారు. గతంలో పోటీ చేసేందుకు సిద్ధంగా అయినటువంటి మాజీ మంత్రి అయినటువంటి జానారెడ్డి కావచ్చు, చిన్నారెడ్డి కావచ్చు, వీరంతా కూడా ఇటు రాజ్యసభ స్థానం మీదనే ఆశ పెట్టుకున్నారు. మరోవైపు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత విహెచ్ కావచ్చు, వీరంతా కూడా రాజ్యసభ సీటు తనకే వస్తుందని ఆశపడ్డారు. కానీ అనూహ్యంగా మాత్రం ఇటు అనిల్ కుమార్ యాదవ్ కు, యూత్ కాంగ్రెస్ నాయకుడు, కేవలం 40 సంవత్సరాల వయసులోనే రాజ్యసభకు ఎంపిక కావడం, అది కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్లు కూడా పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా అతనికి స్థానం దక్కడం కూడా కొంచెం సర్వత్రా ఆసక్తి నిలుస్తుంది. మొత్తానికి తమకే పదవి వస్తుందని ఆశించేప్పటికీ చాలా మంది సీనియర్లకు మాత్రం భంగపడ్డారని చెప్పుకోవచ్చు. చిన్నారెడ్డి కూడా వనపర్తి నుంచి మాత్రం ఇటీవల జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో తనకు మొదటగా టికెట్ ఇచ్చారు. కానీ బీఫామ్ కూడా ఇచ్చిన నేపథ్యంలో కూడా చివరి నిమిషంలో కూడా మార్పు చేశారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎమ్మెల్సీ లేదా రాజ్యసభకు ఇస్తామని హామీ ఇచ్చిన కూడా తను కూడా ఖచ్చితంగా స్థానం దక్కుతుందని ఆశించాడు. మరో నల్గొండ జిల్లాకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జానారెడ్డి కూడా తనకే రాజ్యసభ సీటు వస్తుందని ఆశపడ్డాడు. కానీ తనకు కూడా ఫలితం రాలేదు. ఇక రేణుకా చౌదరి మాత్రం మొదటి నుంచి అనుకుంటున్నారు. ఖమ్మం పార్లమెంట్ కి సంబంధించి కూడా చాలా మంది పోటీలో ఉన్న నేపథ్యంలో కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ అయినటువంటి రేణుకా చౌదరి ఖాయమే అనుకున్నప్పటికీ అనిల్ కుమార్ యాదవ్ ని అభ్యర్థిగా కేటాయిస్తూ కూడా ఏసీసీ తీసుకున్న నిర్ణయాన్ని మాత్రం సర్వత్రా కొంత ఆశ్చర్యానికి గురి చేసిందని చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ విక్రాంత్.